తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిని బీసీ నేతకే ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీ నేతల జాబితాలో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ ఉన్నారు. పార్టీ సీనియర్ నేతలు మహేష్ గౌడ్ వైపు మొగ్గు చూపినట్టు సమాచారం. ఢిల్లీ నుంచి కబురు కోసం ఎదురు చూస్తున్నారు మహేష్ గౌడ్. మరోవైపు అధిష్టానం నిర్ణయంపై ఆశలు పెట్టుకున్నారు మధు యాష్కి. మధ్యాహ్నం సోనియా గాంధీ నివాసంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, దీపాదాస్ మున్షి పాల్గొన్నారు. టీపీసీసీ అభ్యర్థిపై చర్చించారు. త్వరలోనే టీపీసీసీ అభ్యర్థిని ప్రకటిస్తారని సమాచారం. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చారీని అడిగి తెలుసుకుందాం. లైవ్లో అందుబాటులో ఉన్నారు. చారీ, తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిని బీసీ నేతకే ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి చారీ? వరకు జరుగుతున్నటువంటి అప్డేట్స్ని కనుక మనం చూస్తే తెలంగాణ పీసీసీ చీఫ్ని బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలనేటువంటి అభిప్రాయము వ్యక్తమైనట్టు తెలుస్తుంది. దీంట్లో బీసీ కోటాలో కనుక పార్టీ ముఖ్య నాయకుల పేర్లను కనుక పరిశీలిస్తే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం ఉన్నటువంటి మహేష్ గౌడ్ పేరు, అలాగే ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మధు యాష్కి గౌడ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇద్దరిలో కూడా పార్టీకి సంబంధించినటువంటి చాలామంది సీనియర్ నేతల అభిప్రాయాలు కూడా గతంలో పీసీసీ నియామకానికి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలుపెట్టిన సందర్భంగా కూడా నాయకులందరూ అభిప్రాయాలను తీసుకున్నారు. దీంతో పాటుగా ఈరోజు సమావేశానికి వెళ్ళినటువంటి ముఖ్య నాయకుల్లో కూడా ఒకరిద్దరు నాయకులు మహేష్ గౌడ్ పేరునే ప్రధానంగా సూచించినట్టు తెలుస్తుంది. ఇక మిగిలిన నాయకులు ఎస్సీ సామాజిక వర్గానికి అవకాశం కల్పిస్తే బాగుంటుందనేటువంటి ప్రతిపాదన కూడా చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవలనే సుప్రీంకోర్టు ఎస్సీ మాదిగ రిజర్వేషన్ మాదిగల విభజనకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక వచ్చినటువంటి నేపథ్యంలో ఆ సామాజిక వర్గాలకి పీసీసీ చీఫ్ ఇస్తే కొంత కలిసి వస్తుందనేటువంటి ఈక్వేషన్ కూడా చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ అది కనుక జరిగితే అడ్లూరి లక్ష్మణ్కి ఇవ్వాలనేటువంటి సూచన చేశారు. అయితే ఓవరాల్గా ఈరోజు సమావేశానికి వెళ్ళినటువంటి సీనియర్ నాయకుల్లో మెజారిటీ బీసీ నాయకులకు బీసీకి పీసీసీ చీఫ్ ఇవ్వాలనేటువంటి ఒక ప్రతిపాదన చేశారు. ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ గౌడ్, అలాగే మధు యాష్కి సంబంధించినటువంటి పేర్లు ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. మధు యాష్కి ప్రస్తుతం అధిష్టానానికి సంబంధించి ముఖ్యమైనటువంటి నేతలతో కొంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీటితో పాటుగా మహేష్ గౌడ్ గడిచిన కొద్ది రోజులుగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఎన్నికల్లో నాయకుల మధ్య సమన్వయం లాంటి అంశాలన్నింటినీ కూడా ఆయన దగ్గరుండి చూశారు. కాబట్టి ఎన్ఎస్యుఐ నుంచి కూడా పార్టీలో పనిచేశారు. కాబట్టి అవకాశం ఇవ్వాలనేటువంటి సూచన కూడా కొంతమంది సీనియర్లు సూచించినట్టు తెలుస్తుంది. ఇలా బీసీ సామాజిక వర్గానికి కనుక పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాల్సి వచ్చిందంటే మహేష్ గౌడ్కి కొంత సీనియర్ నేతలు సానుకూలంగా ఉన్నట్టు కనపడుతుంది. మధు యాష్కి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఒకరిద్దరు నేతలు ఆయన పేరు కూడా సూచించారు. పార్టీ హైకమాండ్లో తనకున్నటువంటి పరిచయాల్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి కొంత మహేష్ గౌడ్కి సానుకూలమైనటువంటి అభిప్రాయం వచ్చినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా పీసీసీ నియామకానికి సంబంధించి హైకమాండ్ చేసినటువంటి కసరత్తులో బీసీకి పీసీసీ ఇవ్వాలనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టు